వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. తెనాలి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న 8వ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్న ఆలపాటి రాజా గారిని అభినందించడం జరిగింది. పోతున్నటువంటి ఎడ్ల జాతప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో మన జలవనరుల శాఖ మంత్రులు, ఆయనకు రైతు పట్ల, రైతాంగం పట్ల, రైతుకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన పట్ల అశేషమైనటువంటి నాలెడ్జ్ ఉంది. మన జలవనరుల శాఖ మంత్రుల్ని మనం అభినందించాలి. కాగా రెండో వైపు చూస్తే దేవాలయం అంటే 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. మీ దత్త రెడీగా దూరాన్ని 7 నిమిషముల 14 సెకండ్లలో పూర్తి చేయడం. పక్కన ఉండను అతనికి తన తండ్రి గారి ఆలపాటి శివరామకృష్ణ గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇంత పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి గర్వ కారణమైనటువంటి ఒంగోలు జాతికి సంబంధించి 1వ, 2వ కాదు 8వ జాతీయ స్థాయిలో ఎడ్ల పోటీలు, అదేవిధంగా పశు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు ముందుగా మరి యొక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ముందుగా ఆయనకి తెలియజేసుకుంటారు. ఒంగోలు జాతి ఎద్దులు అని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్తు దేశంలోనూ కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి విషయం, ఒక అందరికీ మరి సుపరిచితమైన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒంగోలు జాతి ఎద్దులకు ఒక ప్రత్యేకత, పర్టికులర్ గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా పర్టికులర్ ఇటువంటి పోటీల ద్వారా రైతాంగం కూడా, అంటే ఎవరైతే ఒంగోలు జాతి ఎద్దుల్ని మరి పోషణ చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ధరలు కానీ, అదేవిధంగా కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి పెరిగేటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పోటీల వల్ల ఉంటుంది. అందులో పర్టికులర్ గా వ్యవసాయ రంగానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడం ద్వారా వచ్చిందని బలంగా ఈరోజు మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా చూస్తాం, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి వ్యవసాయ శాఖే మరి మూట వేసినటువంటి పరిస్థితి, వ్యవసాయ శాఖే రద్దయిపోయిందా అనేటువంటి స్థితిలో గత 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఏదైతే ప్రతి రైతుకి కూడా
ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా చాలా అవసరం. ఆ రోజు 2019కి ముందే ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ మరి ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే హెక్టార్కి 20,000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇన్సూరెన్స్ ని మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు మేము శాసనసభలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద నేల మీద కూర్చుని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టాడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేదంటే అటువంటి వ్యక్తికి మరి ఈ యొక్క రైతాంగం మీద వ్యవసాయం మీద మరి ఎంత వ్యతిరేకత ఉందో అదొక ఉదాహరణ. ఆ రోజు 14-19లో మన రైతు రథాలు ట్రాక్టర్లు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, వరి కోత యంత్రాలు కానీ, వరి నాట్ల యంత్రాలు కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ, బరకాలు కానీ 50% సబ్సిడీతో ఆ రోజు మనం అందించాం. కానీ 1924లో మనం చూసాం మరి ఇటువంటి వ్యవసాయ యంత్రీకరణ పరికరాల మాట నుంచి కనీసం బరక ముక్క కూడా 5 సంవత్సరాల పాలనలో ఇవ్వలేనటువంటి పరిస్థితి దుస్థితి మరి గత పాలనలో మనం చూసాం. నేను ఆ రోజు మరి ఎమ్మెల్యేగా గెలిచి ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే మొన్న 2024 జూన్లో చూస్తే పులిచింతల్లో ఆర్టీఎంసీ నీరు కూడా లేదు. ప్రతి సంవత్సరం కూడా జనరల్ గా 20-30 టీఎంసీ నీరు ఉంటుంది. ఆర్టీఎంసీ నీరు కూడా గత సంవత్సరం లేదు పులిచింతల్లో. కానీ ఈ రోజు ఇప్పుడు 34 టీఎంసీ నీరుంది పులిచింతల్లో. అంటే రేపు జూన్ నెలకు కూడా మీకు కావలసినంత నీరు ఆ పులిచింత నుంచి విడుదల చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి మళ్ళీ మీ ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి కూడా కృష్ణా జలాలు మరి మొన్న సీజన్ లో కాదు రేపటి సీజన్ కూడా ఇచ్చేటట్టు విధంగా పులిచింతల్లో నీళ్లు అట్టిపెట్టాము అని అంటే ఈ ప్రభుత్వం పని చేసేటువంటి ప్రభుత్వం. అంటే పనికి మారినటువంటి ప్రభుత్వానికి, పని చేసేటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటనేది మీ ప్రాంతానికి ఉపయోగపడేటువంటి పులిచింతలే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఈ రోజు పాలకొల్లు సమతా మహిళా విజ్ఞాన భవనం వీవర్స్ కాలనీ నందు యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మానెం బసవరాజు ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ చెరుకూరు దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడమైంది. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ సంక్షేమం కోసం తమ యూనియన్ మరింత కృషి చేయాలని, వారి వృత్తి నైపుణ్యం మెరుగుపరిచేందుకు తగిన శిక్షణ, సలహాలు యూనియన్ అందజేస్తుందని, తమ జీవనోపాధి కాపాడుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నల్లా శివకుమార్, ట్రెజరర్ జమితార చంద్రశేఖర్, బండి దుర్గాప్రసాద్, కట్టోజు భాస్కర్, హరినాథ్ బాబా, గుబ్బల శ్రీను, కేదారేశ్వరుడు, బొడ్డపాటి సూరిపండు, వట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్లోని ప్రధాన అంశాలు కనుగోలైతే వాళ్ళు ఒక ఇంట్లో అయితే ఏదో శుభకార్యం అంటాం, లేదా ఆరోగ్యం చేస్తే రాలేదు. మిగతా ఐటం నుంచి కూడా ఇద్దరు ఒకరు హాజరయ్యారు. విషయానికి వస్తే మనకి కుటుంబ సంక్షేమ పథకం అని చెప్పి ఒక పథకం అయితే లాస్ట్ కార్యక్రమం వరకు తీసుకొచ్చారు. దాన్ని అప్పుడు మన జిల్లాలో యూనియన్ అన్నింటికి కూడా అప్పుడు మాజీ మన ప్రెసిడెంట్ గారు బామతి సత్యనారాయణ గారు, అలాగే అప్పుడు శివకుమార్ గారు సెక్రటరీగా ఉంటే మొత్తం అన్ని యూనియన్లు కూడా ఈ పథకం యొక్క ఆవశ్యకతను తెలియజేసి అందరినీ కూడా జాయిన్ చేయడానికి మోటివేషన్ చేసి దానివల్ల లాభం ఏంటి, అట్లా ఈ సభ్యులకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేశారు. ప్రత్యేకంగా మనం తెలియజేస్తుంది అయితే కనుక దాని గురించి అయితే ఏమీ లేదు. కానీ మనం ఏంటంటే ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి ఈ పథకంలో ఎవరైతే కుటుంబ సంక్షేమ ట్రస్ట్లో జాయిన్ అవుతారో ఆ సభ్యుడు 500 రూపాయలు కట్టాలి. కట్టిన తర్వాత ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ అయితే సభ్యుడికి ఎవరన్నా సరే చనిపోతే కనుక క్లైమ్ నిమిత్తం 50,000 రూపాయలు ఇస్తారు. కానీ ఇక్కడ 50 రూపాయలు 500 రూపాయలు ఒకటే కట్టడం కాకుండా ఈ జాయిన్ అయిన వ్యక్తులందరినీ కూడా ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఒక వెబ్సైట్లో పొందుపరిచి అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పైర్ అయినప్పుడు జిల్లా ద్వారా ట్రస్ట్ వారికి స్టేట్ కమిటీకి పలానా వ్యక్తి చనిపోయారు, ఈ వ్యక్తి ట్రస్ట్లో ఉన్నాడని చెప్పేసి
ట్రస్ట్ బోర్డు నెంబర్ అయిన శేఖర్ గారు కానీ లేదంటే ట్రస్ట్ చైర్మన్ గారు కానీ తెలియజేస్తారు, లేదా జిల్లా ప్రెసిడెంట్ అయినా తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో చూసుకొని వాళ్ళు చెక్ రూపంలో అంటే నామినీ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తికి నామినీ వాళ్ళకి 50,000 రూపాయలు చెక్ రాసి జిల్లా కమిటీకి పంపిస్తుంది. జిల్లా కమిటీ వారు అక్కడ అందుబాటులో ఉన్న అంటే 6 మండలాలు మన 6 మండలాలు ఉన్నాయి. ఏ మండలం అయినా ఎక్స్పైర్ అయ్యాడో అప్పుడు అక్కడ లోకల్ టీం తీసుకొని ఆ లోకల్ కార్యవర్గం కానీ లోకల్ సభ్యులందరూ వచ్చినా లోకల్గా ఉన్న యూనియన్ సభ్యులందరూ వచ్చినా వెళ్ళి అక్కడ చెక్ విజయం సాధించుకున్న ఇందులో ప్రధాన ప్రసాద్ గారికి ఈ జిల్లా కమిటీ రాజధాని కూడా సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇది నిర్మాణ విధానం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కమిటీ కూర్చోవాలి. జిల్లాలో ఏ ప్రాంతంలో మన సభ్యులు మన సంఘం పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ యూనియన్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఇవన్నీ మనం చర్చించుకున్నటువంటి బాధ్యత జిల్లాలో ఉండే టెక్నీషియన్లందరికీ దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఈ జిల్లా కమిటీ మీద ఉంటుంది. ఆ బాధ్యత వ్యాపారం తెలుసుకున్నారని చేస్తున్నాం. మనమైనా మన దగ్గరికి సంవత్సరానికి ఒకసారి చూసి రావడం లేదు, ఎక్కడో చదువుకుంటూ ఉంటాం, లేకపోతే పెళ్లి చేసి ఇంట్లో పంపిస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి చూసి వస్తే లేదు అసలు కనీసం నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో చూసి రావడం, మాట్లాడుతూ రావడం ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది. అలాగనే మరి ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు మరి వివిధ ప్రాంతాలకు పాల్పొందు వ్యవహారం ఆత్మీయులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఇలా మరి ఈ ప్రాంతాల్లో సహజంగా నెలకు ఒకసారి నెలకొబాడీలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలకొబాడీలకి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ప్రసాద్ గారు, శంకుమార్ గారు, వాళ్ళతో పాటుగా ఏపీవీ నుంచి మీ సంఘాలు చూసినట్టు నేను కానీ ప్రసాద్ గారు కానీ అందుబాటులో ఉంటాం. మీరు మాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము కూడా ఈ సమావేశాలు రాగలుగుతాం. అంటే స్థానికంగా మీరు పెట్టుకుంటారు, అన్ని విషయాలే మాట్లాడుకోగలుగుతారు. బయట నుంచి మాట్లాడాలు రావడం వల్ల జిల్లాలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కొత్తగా ప్రభుత్వాలు మనకు ఏదైనా సంక్షేమ పథకం కానీ మనకు ఉపయోగపడేటువంటిది ఏదైనా తీసుకొచ్చారా లేదా ఏంటనేటువంటి విషయాలు నేను మీకు తెలియజేయడానికి దానికి మాకు అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని మిగతా ప్రాంతాల్లోకి మీరు రిక్వెస్ట్ చేశారు, అడగడం జరిగింది. ఆయన కూడా యూనియన్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు అదే చెప్పారు. సరే అని చెప్పి మేము ఉన్నాం. అలాగే జిల్లా కార్యవర్గంలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్గా చేసాం. అదే రోజు మన తెలుగు తేజం జాతీయ అవార్డు గ్రహీత, అక్షర దీక్ష జాతీయ అవార్డు గ్రహీత, పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, రంగస్థలం నటుడు మరియు దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ములూరి ఉదయభాస్కర్ రావు పాలకొల్లు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 10,116 విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయు సభ్యులు ముత్యాల శ్రీనివాస్, చిన్న పత్రికల జిల్లా అధ్యక్షులు కాగిత సూర్యనారాయణ, బుడ్డిగ గోపి, కోనపరెడ్డి చిన్ని, మండల అప్పలరాజు, పిటి వెంకటేశ్వరరావు, కాపిశెట్టి గోపాలరావు, గోపి, జయరామకృష్ణ, మానాపురం సత్యనారాయణ, పడాల గోపికృష్ణ, నేత్రన్ దుర్గేష్, తాళ్ళ రాఘవ, తమ్మినీడి మురళి, శాంతారాం, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో హంద్రీవినా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
యలమంచిలి మండలం కాజా పడమర గ్రామంలో పెన్షన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో 1000 రూపాయలు పెంచడానికి ఏడాది కాలం పట్టిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వృద్ధులకు, వితంతువులకు 3000 రూపాయల నుండి 4000కు, దివ్యాంగులకు 3000 నుండి 6000 వరకు, మంచానికి పరిమితమైన వారికి 5000 నుండి 10000 వరకు, 15000 వరకు ఒకేసారి పెంచుతూ ప్రతి నెల లబ్ధిదారులకు ఎటువంటి టెన్షన్ లేకుండా 1వ తేదీన పెన్షన్ గా అందిస్తున్నామని తెలుగుదేశం నాయకులు అన్నారు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేమని చెప్పారు. ఎందుకంటే సరిగ్గా కృష్ణమూర్తి గారు చనిపోయే టయానికే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జీవో పెట్టారు. భర్త చనిపోయిన వెంటనే భార్యకి పెన్షన్ ఇచ్చేమని. ఆయన ఫిబ్రవరిలో చనిపోయాడు కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలకి 3 నాళ్ళు 12,000 రండి పట్టుకోండి పట్టుకో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని అనేక అనుమానాలు ఉన్నాయని, ఇది హత్యేనని పాస్టర్లు, క్రైస్తవ నాయకులు, అభిమానులు, దళిత ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. ఇందులో భాగంగా మంగళవారం మార్టేర్ జంక్షన్ వద్ద ఆచంట నియోజకవర్గ స్థాయిలో యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై రోజుకొక రకంగా మీడియాలో వస్తున్న కథనాలను నిరసన తెలియజేస్తూ పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని కోరారు. క్రైస్తవులపై, చర్చిలపై దాడులను నివారించి దోషులకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్స్ పాలపర్తి రాజ్ కుమార్, పలివెల ప్రేమ్ కుమార్, గెడ్డం శామ్యూల్ జాన్సన్, కొడమంచిలి డేవిడ్, తిమోతి రాజు, బిషన్ బెనర్జీ, బొడ్డు డేవిడ్ రాజు, గుత్తుల సాల్మాన్ దొర, మోజెస్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు నన్నేటి పుష్పరాజ్, దళిత నాయకులు ఉన్నమట్ల మునిబాబు, యాదాల రవిచంద్ర, కమ్యూనిస్టు నాయకులు కేతా గోపాలం, శర్మ, సుబ్బురాజు, SC విజిలెన్స్ కమిటీ సభ్యులు చవ్వాకుల భరత్, TDP నాయకులు వెలగల మల్లి, YSRCP నాయకులు విప్పర్తి ప్రభాకర్, పోతుమూడి రామచంద్ర తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మాట్లాడారు. వందలాదిగా పాస్టర్లు, విశ్వాసులు, యవ్వనస్తులు, క్రైస్తవ అభిమానులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మద్దతు ప్రకటించారు. అసలు హత్య జరిగిందా లేదా నిజంగా యాక్షన్ జరిగిందా ఇది నిర్ధారణ చేయాలి. తీసి ఫుటేజ్ తీసారంట, మరి ఇంకా కొన్ని ఇంకేది తీయాలి, చాలా మంది తీసి మరి మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ క్రైస్తవులందరూ ఐక్యతలో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ తోడు. ఈరోజు దేశంలో ప్రతి క్రైస్తవ సంఘంలో ప్రతి నాయకుడి కోసం ప్రతి ఎవరైతే మరి నాయకులు అందరి కోసం ప్రార్థన చేసి ఏకైకత ఏముందంటే క్రైస్తవ మతమే. మరి వీళ్ళందరూ కూడా చేస్తుండగా మరి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని మరి అది అతి దారుణంగా చంపేయటమా లేకపోతే యాక్సిడెంట్ అన్నది ప్రభుత్వం వారు తేల్చాలి. మరి ఇప్పటి వరకు కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పోస్ట్ మార్టం ఇవ్వలేకపోయింది. మరి దీని మీద క్రైస్తవులందరూ కూడా ఏకతాటి మీద ఉండాలి. మణిపూర్ సంఘటన తీసుకొచ్చే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు మనం జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండాలి. ఈ రోజు ఆచంట నియోజకవర్గ క్రైస్తవులు ఎంతమందైనా ఇక లేదా క్రైస్తవులు ఇంకా అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. మనమంతా కూడా మనం ఎవరి మీద కూడా అనవసరంగా వెళ్ళాం. క్రైస్తవ మతంలో ఉన్నది ఏంటంటే నిజంగా మమ్మల్ని కొట్టినా మేము అలాగే కూర్చుని ఉంటాం, భగవంతుడే చూసుకుంటాడని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ఉంటే వచ్చు.
క్రైస్తవులకి. కానీ ఇలాంటి సంఘటన ఒక పాస్టర్గా జరిగింది. ఒక పాస్టర్గా చాలా మంది మేము చూస్తున్నాం, చనిపోయిన తర్వాత చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1562వ రోజు వంకినేని నిమ్మగడ్డ వార్ల కుటుంబం స్వగ్రామం చాటపర్రు పశ్చిమ గోదావరి జిల్లా వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ పిస్మిరాము తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ క్యాంటీన్ ఈ రోజుకి 1562వ రోజు. ఇది దాతల యొక్క దాతృత్వం. ఈ ప్రతిదీ మాకు సహకరిస్తున్న దాతల ఇవాళ దాత వచ్చి వంకినేని నిమ్మగడ్డ వారి కుటుంబం స్వగ్రామం చాటపర్రు పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు వీడు ఉచిత భోజనం మీ అందరికీ పంపించడం జరిగింది. ఇది మన జలవనరుల శాఖ మంత్రులు దీన్ని పెట్టడం కారణం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే కనీసం 100-150 రూపాయలు ట్రావెలింగ్స్ అవుతుంది. అప్ అండ్ డౌన్ 300 అవుతుంది. కాకుండా భోజనానికి ఒక 100 రూపాయలు అవుతుంది. 400 రూపాయలు మీరు వెచ్చించలేరు. కాబట్టి ఈ పేషెంట్లకైతేనేమి, పేషెంట్ల బంధువులకైతేనేమి ఇక్కడ ఉచితంగా ఆయన ఏర్పాటు చేశారు. ఈరోజు దాతలు వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, వాళ్ళని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మేము ప్రారంభిస్తాం. కానీ మీరు అక్కడ నుంచున్నారా? కానీ మీరు రావాలి. తింట తర్వాత మీరు తినక్కలా? అవి తింటే మీకు కడుపు నిండు కదా. వాటర్ నర్సాపురంలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. నర్సాపురం నుంచి ఉదయగిరికి ఏర్పాటు చేసిన నూతన సర్వీస్ ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే నాయకర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా బస్సు నడిపారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, డిపో మేనేజర్ ఎస్ సుబ్బన్నరెడ్డి, గంటా కృష్ణ, వలవల నాని తదితరులు పాల్గొన్నారు. ఎండాపల్ ఇటు వచ్చి పక్క
అలా అయితే కవర్ అందరికైనా ఇస్తే ముందు మీరు ఎక్కువ మరి నెల్లూరు వెళ్దా నెల్లూరులో పెట్టచ్చు కదా చేశారు కదా ఏదనుకోదు ఎదగలండి నర్సాపురం నుంచి మరి ఉదయగిరి వరకు కూడా కొత్త బస్సు రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని డిఎం గారి చొరవతో కూడా మరి ఆయన ఇక్కడ ఈ రోజున గౌరవ పెద్దలు రామరాజు గారు కానీ మేము నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి గతంలో కూడా చూసుకుంటే కనుక మనం ఇక్కడి నుంచి కూడా గతంలో మచిలీపట్నం 2 బస్సులు, అదేవిధంగా హైదరాబాద్ కూడా 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నర్సాపురం ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా మరి రూట్స్ కొత్త రూట్లు కూడా వేసి వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మరి ఏదైతే మరి గత 9 నెలల నుంచి కూడా మీ ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇచ్చే విధంగా కూడా మరి మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మన నియోజకవర్గ స్థాయిలో కూడా మేము కూడా వివిధ రకాలుగా కూడా అభివృద్ధి పనులు మేము చేపట్టడం, రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మరి అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా మరి అందరూ కూడా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డిఎం గారు కూడా మరొకసారి నేను అభినందన తెలియజేసుకుంటాం. ప్రజలందరికీ కూడా మరి సురక్షితంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి ఆర్టీసీ వారు కూడా పూర్తిగా ప్రజలు సహకరించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ అంటే ఇది ప్రజల సంస్థ. ఇది ప్రజలందరూ కూడా పేద ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ. కాబట్టి ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆర్టీసీని ఇంకా బలపరచాలి, పేద ప్రజలకు ఉపయోగకరంగా అన్ని ఆర్టీసీని తీసుకురావాలని చెప్పని అంచెలంచెలుగా కొత్త బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు. దాని నిమిత్తం ఇవాళ మళ్ళీ గతంలో 2 బస్సులు చేశారు, ఇవాళ మళ్ళీ 2 బస్సులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కొత్త బస్సులు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. తహసీల్దార్ కార్యాలయంలో ఆటతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో సబ్ ట్రెజరీ, తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లే విద్యుత్ సరఫరా వైర్లు ఉండడంతో అవి అంటుకొని మంటలు మరింత ఎగిసిపడ్డాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడం పెను ప్రమాదం తప్పింది. మీరు క్రియేటివిటీ డైరెక్టర్ అండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.